నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం దుత్తలూరు జాతీయ రహదారి పక్కన రెస్ట్ రూమ్ ఆనుకుని కొత్తగా నిర్మిస్తున్న ఇంటి ముందు ట్రాన్స్ఫార్మర్ ప్రమాదభరితంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం చేపట్టిన యజమాని పలుమార్లు విన్నవించుకున్న పొంతనలేని సమాధానం చెబుతూ ఎస్టిమేషన్ కాలేదు, పై అధికారులు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు అంటూ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన స్థానిక అధికారుల తీరు మారలేదని, ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసి ట్రాన్స్ఫార్మర్కి మరమ్మతులు చేసి సురక్షితమైన స్థలంలో ఉంచాలని అధికారులను జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాసులు కోరారు. నా పేరు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా, ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం దుత్తలూరు సెంటర్ NH5 రెస్ట్ ఏరియా సమీపంలో ఎంతో ప్రమాదభరితంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గత 2 నెలలుగా అనేక ఇబ్బందులు కలుగజేస్తున్నటువంటి పరిస్థితిని స్థానిక అధికారుల దృష్టికి ప్రజలు తీసుకెళ్లిన స్థానిక అధికారులు దాని పట్ల నిర్లక్ష్యం వహిస్తూ భద్రతా చర్యలు తీసుకోకపోవటం శోచనీయమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. NH5 నేషనల్ హైవేకి సమీపంలో జనాలు రద్దీగా తిరిగే ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో అది ప్రమాదభరితంగా తయారయ్యి ఇప్పటికే మూగజీవాలైన 2 కోతులు బలవుపుట్టడం జరిగింది. మరి అలాంటి పరిస్థితిని 2 నెలల కాలం పాటు మరి స్థానిక అధికారులు దాని పట్ల నిర్లక్ష్యం వహించి దాన్ని భద్రతా చర్యలు తీసుకోకుండా ఉండటం వల్ల ఈ మధ్యకాలంలో ఎంఆర్పీఎస్ దృష్టికి ప్రజలు తీసుకురావటం, దాని పట్ల మేము కూడా స్థానిక అధికారులని 1-2 మాటలు కలిసి దాన్ని త్వరగా చర్యలు తీసుకొని అక్కడ భద్రత ఏర్పరిచి ట్రాన్స్ఫార్మర్ని సురక్షిత ప్రాంతానికి తరలించి నిర్మించాలని కోరటం జరిగింది. కానీ స్థానిక అధికారులు పర్మిషన్ లేదు, ఎస్టిమేషన్ రాలేదు, పై అధికారుల నుంచి మాకు ఎలాంటి సూచనలు లేవు అంటూ రోజు గడుపుతూ మరి ఆ యొక్క ప్రాంతంలో ప్రజలు తిరగాలంటే భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి స్థానిక అధికారులని ఆదేశాలు జారీ చేసి ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ని సురక్షితంగా నిర్మించి ప్రజలకు ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేకుండా, అదేవిధంగా మూగజీవాలు, మేకలు, గొర్రెలు, బర్రెలకు కూడా వారి యొక్క ప్రాణాలను కూడా కాపాడగలరని మరి ఎంఆర్పీఎస్ గ్రామ ప్రజల తరఫున విన్నపించుకుంటుంది. లేదంటే భవిష్యత్తులో ఈ యొక్క విషయం మీట్లా కూడా మేము జిల్లా కలెక్టరు లేదా ఎస్సీ నెల్లూరు వారిని కూడా కలిసి ఈ యొక్క విన్నపం చేయాలని కూడా కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.